ఇక మంత్రి సంధ్యారాణి పిఏపై కేసు నమోదు. ఎట్టకేలకు కేసు పెట్టారండి. ఈనాడు రాసిన కథనం ప్రకారంగా చూస్తే ఆశ్చర్యం ఏంటంటే ఎలా ఉందో చూడండి. ఆ పిఏను విధుల నుంచి తప్పించాలని సీఎంఓ ఆదేశించినట్టు ఆ నిందితుడు సతీష్ మీద అంటే గుమ్మడి సంధ్యారాణి పిఏ మీద కేసు పెట్టాలని ఆదేశించినట్టు పోలీసులు దర్యాప్తు చేసి ఆ కేసులో ఫిర్యాదురాలు బాధితురాలు చేసినటువంటి మాటలు నిజం కాకపోతే ఆమె మీదే చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా సీఎంఓ ఆదేశం అండి. ఎంత విడ్డూరంగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఒక బాధితురాలు రోడ్డెక్కి తనను ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే పిఏ పేరుతో లైంగికంగా వేధిస్తున్నారు అని వాపోతే ఐద్వా లాంటి మహిళా సంఘాలంతా కలిసి విజయనగరం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తే సీఎంఓ చెప్పిన మాట ఏంటంటే ఆ ఫిర్యాదులో నిజం లేకపోతే బాధితురాల మీద చర్య తీసుకోండి. ఎవరైనా ఒక బాధితురాలు తన మీద లైంగిక దాడి జరిగిందని రోడ్డెక్కి గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తుందా? వస్తుంది. ఎవరో కొంతమంది ఆకతాయిలు చేస్తే చేయొచ్చు. కానీ ఆమె ఒక ఉద్యోగురాలు. ఆమె భర్త కరోనా కారణంగా చనిపోతే ఆయన స్థానంలో ఆమె కారుణ్య నియామకం సాధించారు, విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి మహిళ రోడ్డెక్కి తనను లైంగిక వేధింపులు గురి చేశారు అని చెప్పేదానికి సిద్ధమవుతుందా? పైగా ఆమె ఇంట్లో బిడ్డ చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి బిడ్డను చూసుకుంటున్నటువంటి మహిళ వేధింపులు భరించలేక రోడ్డెక్కితే ఆమె ఫిర్యాదు పరిశీలించి అందులో తప్పుంటే ఆమె మీద చర్యలు తీసుకోండి అని సీఎంఓ చెప్తున్నట్టుగా ఈనాడు పత్రిక రాసిందంటే ఏమనాలా? మన్నించు మహారాజా అంటే మరోటి తన్నించు అన్నట్టుగా ఆమె మీదే చర్యలు తీసుకోండి, ఫిర్యాదులో వాస్తవాలు లేకపోతే అని చెప్పడం అంటే అర్థం ఏంటంటే అది వాస్తవం లేదని తేల్చబోతున్నారు అనే అనుమానం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం కల్తీ లెక్కర జరిగిందంటేనే ఆ కల్తీ లెక్కర కారకుడు ఇంకెవరో అని ముడిపెట్టి చర్యలు తీసుకుంటున్నటువంటి దశలో ఇప్పుడు ఇలాంటి ఒంటరి మహిళ కేసుల్ని సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు వెలికి తీసి నిజానికి నిందితుడిని శిక్షించే చర్యల వరకు వెళ్తారా? బాధితురాలనే తిరిగి మళ్ళీ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? చూడాలి. ఎందుకంటే చాలా విడ్డూరమైనటువంటి ఆదేశాలు సీఎంఓ నుంచి వచ్చాయి. పైగా ఆ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికీ తన పిఏని తన బిడ్డని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారు. వాళ్ళ నేరం ఏమీ లేదన్నట్టుగా చెప్తున్నారు. ఆ పిఏ అంగీకరించాడు, నేను ఆమెను మోసం చేశాను, 5 లక్షల రూపాయల లంచం కూడా తీసుకున్నాను అన్నట్టుగా పిఏ సతీష్ అంగీకరించాడు. కానీ గుమ్మడి సంధ్యారాణి అంగీకరించట్లేదు, సీఎంఓ అంతకన్నా సిద్ధం కావట్లేదు. ఏమనాలి దీన్ని? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఒంటరి మహిళా ఉద్యోగి మీద ఈ రీతిలో వేధింపులు దాడులు లైంగికంగా ఆమెను లోబరుచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయంటే పైగా దాని మీద దర్యాప్తు చేసి బాధితురాల మీద చర్య తీసుకోమని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పడం అంటే ఎంత విడ్డూరం.